ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి అధికారంలో రావడానికి మన వంతు పాత్ర కూడా ఉంది. ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం మేము ఇందిరమ్మ పేరు పైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు లేనటువంటి వారికి ఇళ్లను కేటాయిస్తామని, దానికోసం ప్రభుత్వం నుండి పూర్తి సబ్సిడీగా 5 లక్షల రూపాయలను కేటాయించే ఇళ్ల నిర్మాణానికి తోడ్పడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానిని అమల్లోకి తీసుకురావడం కోసానికి గత సంవత్సరం 2004 జనవరిలో ప్రజా పరిపాలన పేరిట గ్రామ పంచాయతీల దగ్గరికి అధికారులను రమ్మని చెప్పి అధికారుల సమక్షంలో ప్రజలందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఆ ఇల్లు కావలసినటువంటి లబ్ధిదారులు కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాల కోసానికి ఆ ప్రజా పరిపాలన వేదికలో వచ్చినటువంటి అధికారులకు దరఖాస్తులు ఇవ్వండి. వాటినన్నిటిని పరిశీలన చేసి ఇళ్ల మంజూరు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇతర అన్ని కూడా మేము సమకూర్చదామని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇల్లు లేనటువంటి పేదలు మాకు ఇల్లు కావాలని దరఖాస్తులు ఇచ్చిండ్రు. ఆ దరఖాస్తులన్నిటిని కూడా ఉడగట్టి దాదాపు ఇల్లు లేనటువంటి పేదలందరినీ కూడా ఇంటికి వచ్చి గ్రామ పంచాయతీ అధికారులు మన ఇంటికి వచ్చి మన ఖాళీ స్థలంలో మన బేస్మెంట్ దగ్గరను ఎక్కడనో ఒక కాడ ఫోటోలు దింపుకొని వీళ్ళందరికీ కూడా ఎన్నో అవసరం ఉందని చెప్పి మనకు ప్రతిపాదన వంచడం జరిగింది. ప్రభుత్వం నుంచి వీరికి ఇల్లు కావాలి అని ఒక ఐడి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు ఐడి నంబర్ను కంప్యూటర్లో పూర్తి చేయడం జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఒక ప్రకటన చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేస్తూ ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వారికి ఖచ్చితంగా మేము ఇల్లు నిర్మాణం చేస్తాం. మొట్టమొదటి ప్రయారిటీగా అసలే ఇల్లు లేనటువంటి వారికి, దూరి గుడిసి ఉన్నటువంటి వాళ్లకు, ఆ తర్వాత రేటు ఉన్నటువంటి వాళ్లకు, ఆ తర్వాత కట్టకప్పు మట్టి మిద్దెలున్న మట్టి మిద్దెలు ఉన్నటువంటి వాళ్లకు ఇళ్ల నిర్మాణం చేస్తాం. మొట్టమొదటి ప్రయారిటీగా మాత్రం అసలే ఇల్లు లేనటువంటి వాళ్ళను గుర్తిస్తాం. ఆ తర్వాత పూరి గుడిసి ఉన్నటువంటి వాళ్లకు ఇస్తామని శాసనసభలో ప్రకటన చేసి ప్రభుత్వం జీవోలను విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరు చేయడం జరిగింది. ఏదైతే ప్రజా పాలనలో దరఖాస్తు పెట్టుకున్నామో ఆ ఐడీల ఆధారంగా ఈ కేటాయింపులు చేయాలని చెప్పడం జరిగింది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కానీ పదే చెప్తున్నారు. ఎవరైతే నిజమైనటువంటి ఇల్లు లేనటువంటి పేదవారు ఉన్నారో వారికి ఇళ్లను కేటాయించడం ఆ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనే మంత్రులు ముఖ్యమంత్రి గారు సెలవిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు దానికి విరుద్ధంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇండ్ల కేటాయింపు జరుగుతుంది. తీవ్రమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇండ్లు, ఆర్సీసీ ఇండ్లు ఉన్నటువంటి వాళ్లకు, భూములు ఉన్నటువంటి వాళ్లకు మేము ఎవరికి ఇల్లు ఇవ్వద్దని చెప్పట్లేదు. ఒకరికి కేటాయించిన ఇండ్లకు మేము వ్యతిరేకం కాదు. కానీ మొట్టమొదట ఉండడానికి గోడు లేనటువంటి నిరుపేదలకు ఇల్లిచ్చి, గుడిసెన్నటువంటి వాళ్ళకిచ్చి, తర్వాత కోరినటువంటి వాళ్ళకి ఎవరికి ఇచ్చిన అభ్యంతరం లేదు. కానీ ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో మాత్రం ప్రభుత్వం యొక్క సూచనలకు, ముఖ్యమంత్రి గారి వాదకు విరుద్ధంగా ఇక్కడ ఇంత కేటాయింపు జరుగుతుంది. దీనిపైన విచారణ జరపాలనేది కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్. మేమేమీ కమ్యూనిస్ట్ పార్టీగా మా సొంత జీవోల గురించి చెప్పట్లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవోలను విడుదల చేసిందో ఆ జీవోలను అమలు చేయాలని మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగా ఈ యొక్క లబ్ధిదారులను విచారణ జరిపించేటువంటి అధికారులు దాన్ని మరిచి ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో ఆ నాయకులకు తలొగ్గి ఏది మన
ప్రభుత్వ జీవోలకు తోట్లు పడుస్తూ లబ్ధిదారుల ఎన్నిక జరుగుతుంది. దీనిపైన విచారణ జరిపించాలి. విచారణ జరిపితే తక్షణం కొల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లలో శాంక్షన్ అయినటువంటి లబ్ధిదారుల లిస్టును ప్రదర్శిస్తే గ్రామ ప్రజలు చెప్తారు, మేము ఎప్పుడు కాదు ఆయా గ్రామ పంచాయతీ నోటీసు బోర్డుల పైన ఎన్నో మంజూరైనటువంటి లబ్ధిదారుల లిస్టును పెట్టడం ద్వారా ఎవరు నిరమైనటువంటి ఇల్లు లేని పేద, ఎవరు ఇల్లు ఉన్నట్టు వాళ్ళు అనేది అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తారు. దానిపైన ఆ నోటీసు బోర్డులు పెట్టడానికి మంత్రి గారు చొరవ తీసుకొని ఈ యొక్క నియోజకవర్గ అధికారులను ఆదేశించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ యొక్క చర్యల వలన ప్రజా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మచ్చ వచ్చే విధంగా ఈ నియోజకవర్గంలో పని జరుగుతుంది. ఒప్పుకునే ప్రశ్న లేదు. ప్రజల పక్షాన ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కలుస్తాం. ఇక్కడ జరిగినటువంటి ఇండ్ల అవకతవకల్లో విచారణ జరపాలనేది మొదటి డిమాండ్ గా ఉంటది. ఇది ఒక్క రోజు ధర్నాతో ఒక పేపర్ స్టేట్మెంట్ తో సమస్య పరిష్కారం అయ్యేది కాదు. దశల వారీగా వివిధ పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలను ఈ యొక్క నిజమైన లబ్ధిదారులకు ఇల్లు వచ్చే వరకు మేము పోరాడతాం. పోరాటంతో పాటు అటు ముఖ్యమంత్రి గారిని, ఇటు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారిని, కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని గారిని వీరందరినీ కూడా కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలను సరిచేయాలని మా పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున కోరడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మాటలు నమ్మి గంటల తరబడి ఆ ప్రభుత్వ కార్యక్రమాల్లో నిలబడి పేర్లు నమోదు చేసుకొని ఎంతో ఆశగా ఎదురు చూసి భంగపడి ఈ ఆందోళన కార్యక్రమానికి ఏ దిక్కులేని ప్రజలకు ఎర్ర జెండా దిక్కని ఈ జెండా వెంబడి పోతేనే ప్రభుత్వం మెడలు వంచైనా అర్హులందరికీ ఇళ్లు సాధిస్తారని నమ్మి ఇక్కడికి వచ్చేసిన మహిళలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితిల పక్షాన మీ అందరికీ నమస్కారాలు, విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇంతకు ముందు మాట్లాడిన మన నాయకులు మీకు వివరించి చెప్పడం జరిగింది. గత 10-12 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని ప్రజలంతా కూడా దశాబ్దాలుగా పూరి గుడిసెల్లో జీవితాన్ని గడుపుతూ ఎండొస్తే ఉక్కపోతా, వర్షం వస్తే తడుస్తూ, చలికాలం చలికి వణుకుతూ ఇలా అడవిలో ఏ నీడలేని జీవాల్లాగా పట్టణాల్లో, పల్లెటూరులో అనేక గ్రామాల్లో ప్రజలు జీవనాన్ని గడిపారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని ఇందిరమ్మ గృహాల పేరుతో ఇల్లు లేని నిరుపేదలందరినీ గుర్తించి ఒక్కొక్క లబ్ధిదారునికి 5 లక్షల చొప్పున మేము ఇస్తాం, మీరు ఇండ్లని నిర్మించుకోండి, మేమే మీ దగ్గరకు వస్తాం, ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వమే గుర్తించి ఇళ్ళు ఇస్తుందని వారు పేరునడం జరిగింది. మనమంతా కూడా నమ్మాం. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఇది దాదాపుగా అమలవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకుల నిర్లక్ష్యం లేకపోతే ఒంటెత్తి పోకుండా ఈ ప్రాంత ప్రజల
జీవితానికి ఒక శాపంగా మారిందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అనేక గ్రామాల్లో ముళ్ళ చింతపల్లి తీసుకోండి, నార్లాపురు, కుడికిల్ల, చుకాయపల్లి, సోమశిల, ఎల్లూరు, రామాపురం, సింగవట్నం, ఇలా ఏ గ్రామంలో మండలంలో తీసుకున్నా కేవలం వారి చుట్టూ చేరి వారికి భజన చేసే భజన పరులకు మినాయించి మరెవ్వరికి కూడా ఇండ్లు వచ్చిన పాపాన పోలేదు. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరూ వాళ్ళ ఇంటి ముందల ఫోటోలు దిగి మాకు పంపించడం జరిగింది. ఇక్కడ పాల్గొంటున్నటువంటి వాళ్ళు, పేర్లు నమోదు చేసిన వాళ్ళు ఎవరైనా ఒక్కరికైనా ఒక పెద్ద ఇల్లు లేకపోతే ఒక 10-20 ఎకరాల భూము, ఇంట్లో కొడుకులు, భర్తలు, తమ్ముళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటే వారిని మేమే తీసేస్తాం. కానీ మీ ప్రభుత్వ యంత్రాంగం, మీ పార్టీ కార్యకర్తలు ఈ నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో కావాలని దారుణమైన విఫలం చెందారు. మీరు ఫెయిల్ అయ్యారు ఈ ఎంపిక చేయడంలోని ఈ రోజు సిపిఐ జిల్లా సమితి భావిస్తా ఉంది. అందుకే గౌరవ మంత్రివర్యులను మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు మరోసారి మీ కార్యకర్తల పైన మీరు గుడ్డిగా నమ్మకం పెట్టుకోకండి. ప్రభుత్వ అధికారులకు అధికారాలు ఇవ్వండి. వాళ్ళు స్వేచ్ఛగా గ్రామాల్లోకి వెళ్లి అసలు కథ ఏమిటో తేలుస్తారు. ఒక పక్క ఒక రాష్ట్ర మంత్రి అంటారు, ఈ ఇంద్రమ్మ గృహాలలో ఎక్కడైనా అవినీతి జరిగితే ఆ సంబంధిత ఎంపీడీఓను, ప్రభుత్వ అధికారులను అప్పుడప్పుడే సస్పెండ్ చేస్తామని చెప్తారు. కానీ ఈ కొల్లాపూర్ పట్టణంలోనే ఒక్క ఇంట్లో ఇద్దరికి ఇస్తారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇస్తారు. ఈ నియోజకవర్గాల్లో 10 ఎకరాల తోటలు ఉన్న వాళ్లకు, ఎకరాల తరబడి భూములు ఉన్న వాళ్లకు, పెద్ద పెద్ద కార్లు, ఆల్రెడీ బంగ్లాలు ఉన్న వాళ్లకు ఇల్లు ఇస్తారు. కానీ ఏ ఇల్లు లేక ఒక్క 4 వర్షపు చుక్కలు పడితే పైన నుంచి నీళ్లు కారడం, కింద నుంచి తేళ్లు, పాములు, ఇలా అనేక రకాలుగా సతమతమవుతున్న ఈ నిజమైన లబ్ధిదారులకు ఎందుకు ఇళ్లు కేటాయించడం లేదని సిపిఐ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని డిమాండ్ చేస్తా ఉంది.